హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన రెసిపీ కిచిడి చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని మంచిగా వేడయ్యేదాకా గ్యాస్ మీద పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా అంతా దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా. అది చక్కగా ఫ్రై అయ్యేదాకా కొంచెం వేగించుకోవాలండి. అది ఫ్రై అయ్యాక చక్కగా కొంచెం పసుపు వేసేసి తర్వాత వాటర్ వేసేసుకోవాలి. నేను వచ్చేసి 4 గ్లాస్ తీసుకున్నానండి వాటర్. ఎందుకంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్న, పప్పు అవి కలిపి 2 గ్లాసెస్ వచ్చేసినాయి. ఇదిగోనండి, ఇదే గ్లాస్తో తీసుకున్నాను. నానబెట్టేసుకున్న పప్పు, మైసూర్ పప్పు, బియ్యము. ఇక్కడ తెలంగాణలో బాగా చేస్తారండి. కొంచెం సాల్ట్ వేయాలి. అమ్మ బాగా నేర్పించింది రెసిపీ. నాకు చాలా ఇష్టమైన ఫుడ్. ఎక్కువ వర్షాకాలం వస్తే అమ్మ ఎక్కువ చేసేసి దీంట్లో మామిడికాయ పచ్చడి వేసుకొని తినేది. ఎంతేనండి, లాస్ట్లో కొత్తిమీర ఒకటి వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని తర్వాత నానబెట్టుకున్న బియ్యము, పప్పు వేసేసుకోవాలి. అది చక్కగా మగ్గిపోవాలి. అంతే, దమ్ అయిపోతే మన కిచిడి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత చక్కగా నేను మొత్తం వేసేస్తానండి. చుక్కగా ఒక ఏమంటారు దాన్ని, బియ్యం కూడా వదిలిపెట్టాను. నీట్గా కడిగేసి దాంట్లో ఊడ్చేసి వేసేస్తాను. అదొక అలవాటు అనమాట. కిచిడి చాలా బాగుంటుందండి. మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఆంధ్రాలో ఎక్కువ ఏంటంటే చేస్తారు, బట్ ఇది బాగుంటుంది. ఇట్లా చక్కగా కలిపేసేసుకొని దాన్ని దమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే కిచిడి. ట్రస్ట్ మీ అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నేను రోలు పెట్టుకొని చేసిన. ఇంతేనండి, వేడి వేడి కిచిడి అన్నం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.